హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు టెక్ తేజ తెలుగు. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలోని మనకి కంప్యూటర్‌లో ఒక పెద్ద ఇష్యూ గురించి మాట్లాడుకుందాం. బేసిక్‌గా ఏంటంటే ఎక్కువగా ల్యాప్‌టాప్స్ యూజ్ చేసే వాళ్ళకి బ్లూటూత్ ఇష్యూస్ ఉంటున్నాయన్నమాట. ఎస్పెషల్‌గా ఎవరైతే ఎక్కువగా లెనోవో అండ్ హెచ్‌పీ ల్యాప్‌టాప్స్ యూజ్ చేస్తారో వాళ్ళకి బ్లూటూత్ సరిగ్గా కనెక్ట్ అవ్వదు. ఒకవేళ కనెక్ట్ అయినా కూడా మధ్యలో డిస్కనెక్ట్ అయిపోవడం, ఒక్కొక్కసారి నోటిఫికేషన్ బార్‌లో అసలు బ్లూటూత్ ఐకానే కనిపించకపోవడం, ఒక్కొక్కసారి ఏంటంటే బ్లూటూత్ ఐకాన్ కనిపించినా కూడా దాన్ని ఎనేబుల్, డిజేబుల్ చేయలేకపోవడం, ఇట్లా చాలా ఇష్యూస్ ఉంటాయి. వీటన్నిటికి సొల్యూషన్ ఒకటే. అట్ ద ఎండ్ ఆఫ్ ద డే మనకి సొల్యూషన్ ఒకటే. మనకి డ్రైవర్స్ అన్నవి అప్డేట్ అయినా చేయాలి, లేదా డ్రైవర్స్ అనేవి రీఇన్‌స్టాల్ అయినా చేయాలి. యాక్చువల్‌గా ఏంటంటే నాది వచ్చేసరికి హెచ్‌పీ ల్యాప్‌టాప్ అనమాట. ఈ ల్యాప్‌టాప్‌లో జస్ట్ ఒక ఫ్యూ మినిట్స్ బ్యాక్ నాకేమో అసలు బ్లూటూత్ అనేది కనిపించట్లేదు. అసలు ఐకాన్ అనేది నోటిఫికేషన్ బార్‌లో కనిపించట్లేదు. ఈవెన్ దో నేను డివైస్ మేనేజర్‌లోకి వెళ్లి చెక్ చేశాక బ్లూటూత్ డ్రైవర్స్ దగ్గర చిన్న కాషన్ సింబల్ అనేది కనిపించింది అనమాట. అంటే అసలు అది సరిగ్గా పనిచేయట్లేదు అనేసి. దానికి నేను ఏం చేశానంటే జస్ట్ డిజేబుల్ చేసి ఎనేబుల్ చేస్తే నాకు వర్కౌట్ అయింది. అది అలా చేశాను. ఆ తర్వాత డ్రైవర్స్‌ని ఒకసారి అన్‌ఇన్‌స్టాల్ చేసి మళ్ళీ ఎలా ఇన్‌స్టాల్ చేయాలి బ్లూటూత్ డ్రైవర్స్‌ని ఈ రోజు ఈ వీడియోలో చెప్తాను. వీడియో మాత్రం చివరిదాకా చూడండి ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అలాగే మీ ఫ్రెండ్స్‌తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నా వీడియోస్ ఇంకొంతమంది దాకా రీచ్ అవుతాయి. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇంక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గో ఇంటు ద వీడియో. ఫ్రెండ్స్, ఒకసారి మీకు నోటిఫికేషన్ బార్‌లో చూపిస్తాను చూడండి. ఇక్కడ నాకు యాక్చువల్‌గా బ్లూటూత్ ఉండాలి ఐకాన్. ఆ ఐకాన్ కనిపించట్లేదు. అంటే ఈవెన్ ఇక్కడ కూడా కనిపించట్లేదు అని చెప్పేసి ఒకసారి సెట్టింగ్స్‌లోకి వెళ్ళి బ్లూటూత్ ఆప్షన్స్‌లోకి వెళ్ళాను. అక్కడికి వెళ్ళి ఒకసారి యాడ్ డివైస్ మీద క్లిక్ చేశాను. వర్క్ అవుతుంది లేదని చెప్పేసి. అక్కడ క్లిక్ చేసినా కూడా కుడెంట్ కనెక్ట్ అని చెప్పేసి వచ్చేస్తుంది. అంటే లిటరల్‌గా చెప్పాలంటే బ్లూటూత్ డ్రైవర్స్ కూడా సరిగ్గా వర్క్ అవ్వట్లేదు. సో నేను ఒకసారి డివైస్ మేనేజర్‌లోకి వెళ్ళాను. డివైస్ మేనేజర్‌లోకి వెళ్తే అక్కడ ఏమైనా డ్రైవర్స్ ఉన్నాయో లేవో చెక్ చేస్తే అక్కడ నాకు బ్లూటూత్‌లోనే ఏందంటే డ్రైవర్ మీద కాషన్ సింబల్ కనిపిస్తుందన్నమాట. అంటే ఏదో ఇష్యూ ఉందని చెప్పేసి. సో ఒకసారి అప్డేట్ చేశాను. ఇన్ కేస్ అవుట్‌డేటెడ్ ఏమైనా అయిందని చెప్పేసి. అప్డేట్ చేస్తే అప్ టు డేట్ అని చెప్పేసి చూపిస్తుంది. సో నెక్స్ట్ ఆప్షన్ వచ్చేసరికి మనకి డిజేబుల్ చేసి ఎనేబుల్ చేయడమే. సో ఒకసారి డ్రైవర్స్ నేను డిజేబుల్ చేస్తాను, మళ్ళీ ఎనేబుల్ చేశాను. వన్స్ అలా ఎనేబుల్ చేయగానే నాకైతే బ్లూటూత్ అయితే చాలా బాగా వర్క్ అవుతుంది. ఒకసారి నోటిఫికేషన్ బార్‌లోకి ఓపెన్ చేస్తే మీకు క్లియర్ కనిపిస్తుంది చూడండి ఇక్కడ బ్లూటూత్ ఐకాన్. నాకైతే బాగానే వర్క్ అవుతుంది. బట్ చాలా మందికి ఏంటంటే ఇట్లాంటి ఇష్యూ ఉన్నా కూడా ఒక్కొక్కసారి పనిచేయదనమాట. అలాంటప్పుడు మనకి లాస్ట్ ఆప్షన్ ఏంటంటే అన్‌ఇన్‌స్టాల్ చేసేయడం. ఇక మనకి రైట్ క్లిక్ చేస్తే మనకి అన్‌ఇన్‌స్టాల్ డ్రైవర్స్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేసేసి ఇక మనం చెక్ చేసేసి మనకి అన్‌ఇన్‌స్టాల్ అని చెప్పేసి ఉంటుంది. దాని మీద క్లిక్ చేస్తే మనకేమో డ్రైవర్స్ అనేవి అన్‌ఇన్‌స్టాల్ అయిపోతాయి అనమాట. వన్స్ అవి అన్‌ఇన్‌స్టాల్ అయిపోయిన తర్వాత ఎలా ఇన్‌స్టాల్ చేయాలనేది ఇప్పుడు మీకు చెప్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏదో ఒక బ్రౌజర్‌లోకి వెళ్ళండి. క్రోమ్‌లో కావాలి, మొజిల్లాలో కావాలి. అక్కడికి వెళ్ళిన తర్వాత డౌన్లోడ్ బ్లూటూత్ డ్రైవర్స్ అని కానీ బ్లూటూత్ డ్రైవర్స్ డౌన్లోడ్ అని కానీ సర్చ్ చేయండి. ఒకసారి సర్చ్ చేసిన తర్వాత మీకు ఫస్ట్ ఆప్షన్ వస్తుంది అనమాట, ఇంటెల్ అని చెప్పేసి. ఆ ఇంటెల్ ఆప్షన్ వెబ్సైట్ ఉంటుంది. ఆ ఇంటెల్ వెబ్సైట్ లోకి వెళ్ళండి. అక్కడికి వెళ్ళిన తర్వాత మీకు అక్కడ వర్షన్ అని చూపిస్తుంది. ఆ వర్షన్ లేటెస్ట్ వర్షన్ మాక్సిమం సెలెక్ట్ చేసుకోండి. నేనైతే లేటెస్ట్ వర్షన్ సెలెక్ట్ చేసుకున్నాను. ఇక కింద మనకి 2 ఆప్షన్స్ ఉంటాయి. ఇన్ కేస్ మీరు విండోస్ 10 32 బిట్ అయితే సెకండ్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. ఇంకోస్ విండోస్ 10 64 కానీ విండోస్ 11 అయితే మాత్రం మీరేమో ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. నాది విండోస్ 11 కాబట్టి నేనైతే ఫస్ట్ ఆప్షన్ సెలెక్ట్ చేసుకుని ఇక్కడ ఐ యాక్సెప్ట్ టర్మ్స్ మీద క్లిక్ చేశాను. అలా క్లిక్ చేయగానే మనకేమో డ్రైవర్స్ అనేవి డౌన్లోడ్ అయిపోతాయి. వన్స్ డౌన్లోడ్ అయిపోయిన తర్వాత డౌన్లోడ్ ఫైల్ ని ఒకసారి క్లిక్ చేయండి. క్లిక్ చేసి పర్మిషన్స్ ని యాక్సెప్ట్ చేయండి. యాక్సెప్ట్ చేసిన తర్వాత మీరు నెక్స్ట్ అలా కొట్టుకెళ్ళిపోండి. లాస్ట్ లో ఏంటంటే మనకి టర్మ్స్ అండ్ కండిషన్స్ యాక్సెప్ట్ చేయమంటది. అది కూడా చెక్ చేసేసి మనకేమో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మనకి 3 ఆప్షన్స్ ఉంటాయి, టిపికల్, కస్టమ్ అండ్ కంప్లీట్ అని చెప్పేసి. మాక్సిమం ఫస్ట్ ఆప్షన్ ఉంటుంది కదా టిపికల్ అని చెప్పేసి, దాని మీద క్లిక్ చేయండి. దాని మీద క్లిక్ చేసేసి మనకేమో నెక్స్ట్ మీద క్లిక్ చేయండి. ఇన్స్టలేషన్ అనేది కంప్లీట్ గా అయిపోతుంది అనమాట. వన్స్ మొత్తం ఇన్స్టలేషన్ అయిపోయిన తర్వాత ఫినిష్ అని చెప్పేసి ఐకాన్ ఎనేబుల్ అవుతుంది. దాని మీద క్లిక్ చేసేసి ఒకసారి రీస్టార్ట్ చేయండి. వన్స్ రీస్టార్ట్ చేసిన తర్వాత నోటిఫికేషన్ బార్ లో నాకు బ్లూటూత్ ఐకాన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ బ్లూటూత్ డ్రైవర్స్ కూడా మనకు బాగానే వర్క్ అవుతుంది అనేసి అర్థం అనమాట. ఈవెన్ దో నేను ఒకసారి డివైస్ మేనేజర్ లోకి వెళ్ళాను. డివైస్ మేనేజర్ లోకి వెళ్ళినా కూడా నాకు మనకి బ్లూటూత్ అన్నది చాలా బాగా వర్క్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి నాకు బ్లూటూత్ ఐకాన్స్ అన్ని బాగానే కనిపిస్తున్నాయి, ఫైల్స్ అన్ని కనిపిస్తున్నాయి. ఇలా ఉంది అని అంటే మనకి ఇన్స్టలేషన్ అనేది ఫుల్ ఫ్లెజ్డ్ గా అయినట్టు అనమాట. హోప్ ఈ వీడియోతో మీకు ఈ ప్రాబ్లమ్ అనేది రిజాల్వ్ అయింది అనుకుంటున్నాను. ఇన్ కేస్ రిజాల్వ్ అయితే రిజాల్వ్ అని చెప్పేసి కింద కామెంట్స్ లో మెన్షన్ చేయండి. ఇన్ కేస్ రిజాల్వ్ అవ్వకపోతే మీకు ప్రాబ్లమ్ ఏంది అని చెప్పేసి కామెంట్స్ లో లేకపోతే ఇన్స్టాగ్రామ్ లో డిఎం కానీ చేయండి. వీలైతే స్క్రీన్ షాట్ కూడా పంపించండి. సో దట్ నేను దాని మీద ఒకసారి వీడియో చేయడం కానీ లేకపోతే డెడికేటెడ్ వీడియో చేసి మీకు డైరెక్ట్ గా ఇన్స్టాగ్రామ్ సెండ్ చేయడం చేస్తాను. సో ఇన్ కేస్ ఎవరికైనా ఏమైనా ఇష్యూస్ ఉంటే మాత్రం నాకు కామెంట్స్ లో కానీ డిఎం కానీ చేయండి. ఇన్ కేస్ ఇంకా ఈ వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ నెక్స్ట్ వీడియో. Bye.